నాకు నిన్న మార్నింగ్ నుంచి అసలు హెల్త్ బాగాలేదు. నేను మంత్లీ మూడ్ స్వింగ్స్ టైం ఉంది కదా, అందుకే హెల్త్ బాగాలేదేమో అనుకున్నా. కానీ నిన్న ఈవినింగ్ అయ్యేసరికి నాకైతే ఫుల్ కాల్చేతులు గుంజి జ్వరం వచ్చి గొంతులో మండినట్టు అయింది. సరేలే అని చెప్పి నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి అయితే పోయినా. ఆ డాక్టర్ దగ్గర పోయి చూపించుకొని డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిండు. ఆ మెడిసిన్స్ వేసుకున్నా, అయినా నాకు తగ్గలేదు. ఇక్కడ గొంతు స్వెల్లింగ్ అయినట్టు అనిపిస్తుంది. అసలు దగ్గు అయితే ఆగుతలేదు, ఫుల్ దగ్గు వస్తుంది. దగ్గుతుంటే దమ్మ ఆగినట్టు అవుతుంది. సరేలే అని చెప్పి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే పోతున్నాము. నేను డాక్టర్ దగ్గరికి పోయి వచ్చినాకైతే నేను మీకు చెప్తా ఏమైందో. ఆల్రెడీ మేమైతే హాస్పిటల్కి బయలుదేరినాము. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక చూడు ఇదే హాస్పిటల్. ఇక్కడ డాక్టర్ దగ్గర అయితే 100 నుంచి 150 మంది దాకా పేషెంట్లు వస్తారు. రివ్యూ విజిట్కి పోయినా కూడా మళ్ళీ టోకెన్ నెంబర్ తీసుకోవాలి. మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి టైం పడుతుంది అన్నారు. నాకైతే దగ్గు అయితే అస్సలు ఆగుతలేదు. ఇక కాళ్ళు కూడా బాగా గుంజేసరికి నేనైతే మా ఆయన బైక్ మీద కూర్చున్నా. ఇక నేనైతే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే పోయేసి వచ్చిన. డాక్టర్ చూసి ఏమన్నారంటే గొంతులా బాగా దగ్గు ఎక్కువయ్యి అందుకే ఇక్కడ స్వెల్లింగ్ అయిందంట. దగ్గు తగ్గినప్పుడు అయితే గొంతుల స్వెల్లింగ్ తగ్గిపోతుందంట. చూడు నా గొంతు కూడా మారిపోయింది మాట్లాడడానికి. ఇంకా ఈ వీడియో మీకు చూపెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క లేడీస్ హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో ఎవరైనా సహాయం చేసే పర్సన్స్ లేకుండా ఎంత ఇబ్బంది పడతారు అని చెప్పడానికి అయితే ఈ వీడియో చేసిన. నేను మార్నింగ్ వరకు అయితే పనులు చేసుకున్నా, మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేసిండు. ఇక ఈవినింగ్ అయితే ఒక్క పని కూడా నేను చేయలేదు. ఇక నా ఇల్లు చూడరు ఇప్పుడు ఎట్లుందో. ఇక గ్యాస్ పొయ్యి చూడరు ఎంత గలీజ్గా వాడబడ్డదో. మా ఆయనని సాయంత్రం అయితే చాయ్ పెట్టియమని చెప్పిన. చాయ్ పెట్టియమని చెప్తే సగం చాయ్ మొత్తం కింద వంగేసిండు. ఇక నేనైతే ఉదయమే క్లీన్ చేసిన, ఆయన కూడా సాయంత్రం అట్లా అయిపోయింది. ఇక బాసాలను చూడరు, నేను అసలు తోమలేదు, ఎక్కడ బాసాలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మా ఆయననైతే తోమని చెప్పిన, మా ఆయన వచ్చి తోమాలిగా. ఇక చెత్త కూడా చూడర్రి, చెత్త అయినా వచ్చినా కూడా నాకు ఒళ్ళు శుద్ధరాయించకైతే నేను వేయలేదు. ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. ఇక మా పోరగాడైతే మరీ ఘోరం. బురదల పంది బెడ్ మీద ఈడు రెండు సేమే. అసలు నాకు అర్థమే కాడు. పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటాడు కానీ ఒక్కొక్కసారి అర్థం చేసుకోడు, మస్తు అల్లరి చేస్తాడు. ఇక చూడర్రి బెడ్లో మొత్తం సామాన్లు ఎక్కడక్కడే ఉన్నాయి. ఇక ఇది హాల్లో మా లైట్ మీద చూడుర్రి ఆ టవలు ఆ చున్ని అట్లనే ఉంది, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇక చూడుర్రి ఈ కూర ఈ అన్నం అయితే నేను తెల్లారే చేసి పెట్టిన. ఇప్పుడు అన్నం ఒక్కటే చేస్తే చాలు, కూర సరిపోతుంది. ఇక ఈ బట్టలు అయితే ఇప్పుడు నేను మడత పెట్టాలి. ఈ వీడియోని మీ అందరికీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మేము ఆడోళ్ళం కదా భయ్య, కొన్ని విషయాలు మీకు చెప్పుకోలేము మేము. అందుకే మీరే మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీరు హెల్ప్ చేస్తారని చెప్పి నేను ఈ వీడియో మీకైతే చూపిస్తున్నా. మన పిల్లలను మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు భయ్య? మనకు బాగాలేనప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు చూసుకుంటారో మనకు తెలుసు కదా. అట్లనే వాళ్ళకి బాగాలేనప్పుడు మనం ఈ చిన్న ఒక పని హెల్ప్ చేసి పెడితే మనకి ఏమవుతుంది? ఏమవ్వదు కదా. వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ సంసారం కూడా ముందుకు మంచిగా పోతుంది. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవుతుంది. సరే మళ్ళీ పోయి వస్తా.